బ్రోస్ నాకు విషయం తెలిసింది. మనం ఏమిటికి పనికిరామనే. అది ఎప్పుడో తెలిసింది, కానీ ఇప్పుడు ఇంకో కొత్త విషయం తెలిసింది. మనంత పని లేనిలో ఈ ఊర్లో లేరనే. అది ఈ ఊరికే తెలుసు, మళ్ళీ మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంకేం తెలిసింది బ్రో? మనకేం తెలీదు అని తెలిసిందే. అది కూడా కరెక్టే, మనకేం తెలీదు. కానీ ఇప్పుడు నాకు కొత్త విషయం తెలిసింది. అదేందో తొందర చెప్పు. నీకు తెలిసింది చెప్పేదాళ్ళకి నాకు తెలిసినది మర్చిపోతున్నా. నీకేం తెలుసు? నువ్వు తొందర చెప్పు బ్రో, అసలు నీకేం తెలిసింది? నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, కాబట్టి మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. వీడు మళ్ళీ స్టార్ట్ చేసినాడు. అరే ఏడిపోతున్నావురా? ఇప్పుడు మళ్ళీ షార్ట్ ఫిలిం గేట్ ఫిలిం అని స్టార్ట్ చేసినాడు. ఇక నేను ఇంటికి పోతా. మరి నేను కూడా పోతా, నాకు కూడా కొంచెం పని ఉంది. అవు కదరా, కరోనా నుంచి షార్ట్ ఫిలిం అంటున్నావు. రోజుకో స్టోరీ చెప్తావు, మళ్ళీ ఇప్పుడు ఏదో పట్టుకొచ్చినావు. కూల్ బ్రో, ఈసారి మాత్రం పక్కా ఇది ఫైనల్ స్టోరీ. ఖచ్చితంగా మనం షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఓకే, మరి షూటింగ్ స్టార్ట్ చేసి సినిమా కంప్లీట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచండి, అప్పుడు వస్తా. నన్ను కూడా ఆడాలని పిలిచండి, వస్తా. బ్రో, ఈ సినిమాలో హీరో నువ్వే, ఈ సినిమాలో విలన్ నువ్వే. మీరిద్దరు లేకుండా సినిమా ఎట్లా తీయాలా? నిజంగా హీరో నేనేనా? నిజంగా నువ్వే బ్రో. చూడు, భూతద్దంలా పెట్టి చూస్తే సేమ్ రోలింగ్ స్టార్ రోషన్ బాబు లాగా ఉంటావు. నిజంగా నువ్వే హీరో. మరి నేను? నువ్వు సేమ్ కేజీఎఫ్ సినిమాలో విలన్ సల్మాన్ ఖాన్ లాగా ఉండవు. సల్లుబాయ్. వీడు హీరో, వీడు విలను. మరి నేనేంది హీరోయినా? కూల్ రాకి, కూల్. నీకు కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుందిలే. కొంచెం చూసుకొని మాట్లాడు. వాడు కూలుడు కాదు, కూల్ నా కొడుకు. ఒరే డైరెక్టర్, మీ హీరో విలన్ ఎక్కువ చేస్తున్నారు రై. నువ్వు వాళ్ళకి చెప్పుకుంటావా, ఈ గొడవ నుంచి తప్పుకుంటావా? హీరో గారు, మీరెందుకు మన ప్రొడ్యూసర్ని అంతలా హేళన చేస్తారు? ప్రొడ్యూసరా? అవును బ్రో, ఈ సినిమాకి నువ్వే ప్రొడ్యూసరు. అయ్యో ప్రొడ్యూసర్ గారు, సారీ అండి, మనసులో ఏం పెట్టుకోకండి. ప్రొడ్యూసర్ అంటే కమెడియన్తో సమానం. సారీ అండి, ఏదో తెలియక నోరు జారును. ప్రొడ్యూసర్ అంటే ఇంత రెస్పెక్ట్ ఉంటుందా? బాగుంది. అయితే ఫిక్స్, నన్ను ప్రొడ్యూసర్ చేసేయండి. ఆల్రెడీ చేసేసినాం. ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసరు. తొందరగా మన ఆర్టిస్టులకి కూల్ డ్రింక్ తెప్పియండి. కూల్ డ్రింక్సా? నేనేం తెప్పియాలరా? మరి ప్రొడ్యూసర్ అంటే ఏమనుకున్నావు? ప్రొడ్యూసర్ అంటే కెమెరా పట్టుకొని షూటింగ్ చేస్తాడు, అది కాదా? కెమెరా పట్టుకునేది యాంకరు, ప్రొడ్యూసర్ అంటే లైట్లు పట్టుకుంటాడు. జోకులు ఆపండి. ప్రొడ్యూసర్ అంటే మ్యూజిక్ కొడతాడు. రేయ్, మీకు అసలు కొంచెమైనా సినిమా నాలెడ్జ్ ఉందే? మ్యూజిక్ కొట్టేది ఫైట్ మాస్టరు, ప్రొడ్యూసర్ కాదు. మ్యూజిక్ ఇచ్చేది ఫైట్ మాస్టర్ అయితే మరి ఫైట్లు చేసేది డ్యాన్స్ మాస్టరా? ఊరిని అది ఉంది లేదా? డ్యాన్స్ చేసేది సింగర్లు. సింగర్లకి మంచి మంచి స్టెప్పులు తెలుసు. సింగర్లు అంటే ఈ రాజమౌళి, బోయపాటి శ్రీను వీళ్ళేనా? రాజమౌళి మంచి సింగరే కానీ బోయపాటి సింగర్ కాదు. బోయపాటి ఒక స్టంట్ మాస్టర్. ఆయన ఫైట్లు మస్తుంటాయి. అవును బ్రో, బోయపాటి శ్రీను, బాలయ్య బాబు ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఇందులో బాలయ్య బాబు పెద్ద డైరెక్టర్. ఏంది? బోయపాటి శ్రీను, బాలయ్య బాబు సొంత అన్నదమ్ములా? మరి వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, అందుకే వాళ్ళిద్దరు కలిసి చాలా సినిమాలు తీసినారు. అవునా? ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదే. నీకే కాదు, వాళ్ళిద్దరు అన్నదమ్ములని వాళ్ళకే తెలియదు, నాకు ఒక్కనికి తప్ప. సరే కానీ బాలయ్య బాబు క్రికెట్ బంద్ చేసి డైరెక్ట్ ఎప్పుడైనాడు? క్రికెట్ బాగానే ఆడుతున్నాయి కదా. ఎందుకంటే ఒకసారి బాలయ్య బాబు 6 కొట్టింటే అది హైదరాబాద్లో ఉన్న స్టేడియం నుంచి బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో ఉన్న చిరుతపులి దౌడకు దాకి ఆ చిరుతపులి చచ్చిపోయింది. ఇంకోసారి 4 కొడితే అది స్టేడియం దాటి ఆఫ్రికా అడవుల్లో ఉన్న ఏనుగు తోకకు దాకి ఆ ఏనుగు చచ్చిపోయింది. ఇట్లా బాబు గారు రెచ్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక జంతువు చచ్చిపోతుంది. అందుకే మన విదేశాలన్నీ ప్రైమ్ మినిస్టర్ ఉప్పల్ బాలుకు ఫోన్ చేసి బాలయ్య బాబుని క్రికెట్ ఆడొద్దని చెప్పినాయి. అందుకే బాలయ్య బాబు గారు క్రికెట్ బంద్ చేసి పెద్ద డైరెక్టర్ అయినారు. ఆయన కానీ క్రికెట్ బంద్ చేయకుండింటే ఈ పాటికి ఇండియా ఎకానమీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఏకానం అంటే ఏంది? అదో కొత్త సినిమానా? ఎకానమీ అంటే సినిమా కాదురా, మైదాపిండి. అదేదో పెద్ద కంపెనీ. సర్లే, ఆ కంపెనీ గురించి మనకెందుకు, మనం ముందు షార్ట్ ఫిల్మ్ తీద్దాం. అసలు స్టోరీ ఎక్కడాగింది? అసలు స్టార్ట్ అన్న చేసినావారా? ఎక్కడ ఆగిందంటావు? అవును కదా, సర్లే ఇప్పుడు చెప్తా చూడు. రే, ఆ క్యాప్ ఇక్కడి రా, దాన్ని పెట్టుకుంటే ఒక డైరెక్టర్ ఫీలింగ్ వస్తుంది. క్యాప్ ఇక్కడి. రే, క్యాప్ లేదురా. సర్లే, ఏం పర్లేదు. సీన్ ఎట్లుంటుందంటే, ఓపెన్ చేస్తే ఒక గాలిపటం. ఆ గాలిపటం మన హీరోని గాల్లో ఎగిరిస్తుంటుంది. ఏంది? గాలిపటమే హీరోని పైనకి ఎగిరిస్తుంది? చూసినావా ఎట్లా షాక్ అయినావు? రేపు ఆడియన్స్ కూడా ఇట్లనే షాక్ అవుతారు. గాలిపటమే హీరోని గాల్లో ఎగిరిస్తుంటుంది. అంటే ఈ సినిమాలో హీరోకి రెక్కలు ఉంటాయా?
రెక్కలుండవు, కొమ్ములు ఉంటాయి. పైకి ఎగరనీక కొమ్ములు ఉండాలి కానీ రెక్కలతోనే ఏం అవసరం. ఎగరనీక కావాల్సింది కొమ్ములు కాదు, తోక ఉంటేనే పైకి ఎగురుతాం. కరెక్టే, మనకు తోకలేదు కాబట్టి మనం గాలి ఎగురతలేం. ఏం పర్లేదు, ఈడ గాలిపటం అనుకున్న తోక తీసి మన హీరోకి పెడదాం. అప్పుడు హీరో గాలి ఎగురుతాడు, గాలిపటం కింద ఉంటుంది. మరి హీరో గాల్లో ఉన్నప్పుడు పైనుంచి కాకులు వచ్చి పొడిస్తే? ఏం పర్లేదు, కాకులు పడుతున్నట్టు నాసా నుంచి స్పేస్ సూట్ చూపిద్దాం. స్పేస్ సూట్ అంటే ఏంది? యాపిల్ ఫోన్లో కొత్త మోడలా? స్పేస్ సూట్ అంటే ఫోన్ కాదురా, దస్తిని ఇంగ్లీష్లో స్పేస్ సూట్ అంటారు. అది కట్టుకొని హీరో గాల్లో ఉంటే కాకులు వచ్చి పొడిచినా కానీ ఏం కాదు. మీకు అనవసరంగా చెప్పినారా స్పేస్ సూట్ గురించి? చెప్పరా నీ స్టోరీ ఏంది? మన హీరోని గాల్లో ఎగిరేనీక మనకు ఒక టిప్పర్ కావాలా. టిప్పరా? టిప్పర్ ఎందుకు? టిప్పరే కదరా ఇట్లా తాడు కట్టుకొని పైకి తీసుకుపోతుంది. అది టిప్పర్ కాదురా, క్రేను. క్రెయిన్ అంటే పైకి ఎగిరేస్తుంది, క్రెయిన్ అంటే తినేది కదా. నా దగ్గర ఒకటి ఉంది చూడు. దీంతో మనం పైకి లేపొచ్చా? ఊరిని మీరే మంచిరా, క్రేన్ ఉంది కదా, చూపిస్తాగు. ఇది క్రేన్ అంటే, దీన్ని తాడి కడితే పైన తీసుకుపోతుంది.